దాసరి రాము గారు కాపు నాయకులు ఒక మాట అన్నారు. ఈ 2024 ఎలక్షన్కి బీజేపీ కలగ చేసుకోకపోతే గనక రక్తపాతం ఖచ్చితంగా ఉంటుంది. భయంకరమైన యుద్ధము, రక్తపాతంతో కత్తిపోటులు అన్ని తప్పదు. భారతీయ జనతా పార్టీ కలగ చేసుకోవాలని కొంతమంది నాయకులు కూడా అంటున్నారు. మరి దీన్ని మీరు సమర్థిస్తారా? దాసరి రాము గారి పట్ల నాకు మంచి గౌరవం ఉంది. వారికి పూర్తిగా రాజకీయ అవగాహనతో పాటుగా ఈ ప్రాంతాల మీద కూడా ప్రత్యేకమైనటువంటి అవగాహన వారికి ఉందని పూర్తిగా విశ్వసిస్తూ ఉన్నారు. వారు చెప్పేటటువంటి మాటలో పాక్షికంగా కాకపోయినా ఖచ్చితంగా కరెక్ట్. అది నేను ఎందుకు అంటున్నానంటే, ఇది భారతీయ జనతా పార్టీ మాత్రమే కాదు, మిగతా అన్ని పార్టీల్లో ఉన్నటువంటి ఆలోచన. ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ ప్రశాంతమైనటువంటి ఎన్నికలు జరగాలి అంటే భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఇక్కడ చాలా బలంగా నిలబడాలి. అప్పుడే ఇక్కడ నిష్పక్షపాతంగా రాజకీయ ఓట్లు జరుగుతాయని చెప్పి, ఓట్లు వేయటం జరుగుతుంది అని చెప్పి ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు. కాబట్టే అది భారతీయ జనతా పార్టీ యొక్క నిజాయితీ. కాబట్టే మేము కూడా నమ్ముతా ఉన్నాం. ఇవాళ భారతీయ జనతా పార్టీని ఈ ప్రాంతంలో అధికారంలోకి తేవడానికి ఇది కూడా ఒక ప్రధానమైనటువంటి అంశం. ఈ 2024 ఎలక్షన్ చరిత్ర గుర్తుండిపోయే ఎలక్షన్ అంటున్నారు. మరి కొంతమంది సిద్ధం అంటున్నారు, కొంతమంది యుద్ధం ప్రారంభం అంటున్నారు. ఇంతకీ అసలు మీ ఒపీనియన్ అంటే మీరు చెప్పిందే కరెక్ట్ అన్నట్లు అసలు వైసీపీ వస్తుందా టీడీపీ వస్తుందా అని కన్ఫ్యూజన్లో అంటున్నారు. మీరేమంటారు? భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. అంటే వైసీపీ టీడీపీ రాదా? ఒకరికే అధికారం అవకాశం ఉంటుంది కదా. ఇక్కడ సెంట్రల్ మాతో ఎవరైనా కలిస్తే అది వేరే విషయం. కాంగ్రెస్ గా చూసుకుంటే, కాంగ్రెస్ బీజేపీగా చూసుకుంటే సెంట్రల్ అనడం ఒప్పుకోవచ్చు. మరి స్టేట్ గా చూసుకుంటే మరి ఇది కూడా మీదే అంటున్నారా? మేము ఇంతకుముందే చెప్పాము, త్రిపురలో 1% ఓటు ఉన్నటువంటి త్రిపురలో 52% తోటి నెక్స్ట్ ఎన్నికల్లో మేము తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో మేము అధికారంలోకి వచ్చాం. ఇక్కడ ఎందుకు సాధ్యపడదు? ఇవాళ భారతీయ జనతా పార్టీకి అభ్యర్థులుగా అప్లికేషన్లు పెట్టుకుంటే 175 నియోజకవర్గాలకు గాను సుమారుగా 2600 అప్లికేషన్లు వచ్చినాయి. మేము ఫిల్టర్ ఎంత చేసినప్పటికీ కూడా నియోజకవర్గానికి 5-6 అభ్యర్థుల్ని ఇవాళ ఫిల్టర్ చేసేటటువంటి పరిస్థితి. ఇవాళ కార్యకర్తలు బలపడ్డారు. నరేంద్ర మోదీ గారి యొక్క పథకాలు ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి. ఏ పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తిని అడిగితే కూడా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా నరేంద్ర మోదీ గారు ఏం చేశారో తెలుసు. కరోనా కష్టకాలంలో వారు ఇచ్చినటువంటి వ్యాక్సినేషన్ ఏ రకంగా ఉపయోగపడింది. మనమే వేరే దేశాల్లో అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో చూసుకుంటే సుమారుగా 18,500 రూపాయలు 19,500 రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి వ్యాక్సినేషన్ 3 డోసులుగా నరేంద్ర మోడీ గారు ఉచితంగా ఇచ్చారనే విషయం ఈ దేశంలో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా తెలుసు. రేషన్ బియ్యం సుమారు 90 లక్షల మందికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ద్వారా ఉచిత రేషన్ ప్రతి ఒక్క వ్యక్తికి కూడా వెళ్తానన్నమాట ఈ ప్రజలకు తెలుసు. అదేవిధంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ దేశ అభివృద్ధి కోసం, సమాజ స్థాపన కోసం ఆలోచన చేసేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అని ప్రజలందరూ కూడా గ్రహించారు. కాబట్టే ఎంత నమ్మకంగా చెబుతా ఉన్నాం, రాబోయేటటువంటిది ఖచ్చితంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే ఉంటుంది. సెక్రటరియట్ రిపోర్ట్ కొన్నప్పుడు బడ్జెట్ సమావేశం మీద నరేంద్ర మోడీతో ఇష్యూ అవడం అయితే చూసాము. ఆ తర్వాత గో బ్యాక్ మోడీ అనే నినాదము కరెక్ట్గా హైవే దగ్గర, గుంటూరు దగ్గర చాలా పెద్ద ప్రోగ్రాం మోడీతో చంద్రబాబు నాయుడు ఎప్పుడు లేని పోలీసుల శాఖ మొత్తం ఇక్కడే ఉండడం కూడా ఒక ప్రపంచంగా నడిచింది. మరి అంత నడిచినప్పుడు మరి టీడీపీతో కలయిక అనేది సాధ్యమే అంటారా? కలుస్తారా? అది కేంద్ర పార్టీ ఈ దేశం కోసం ఆలోచన చేస్తే వారు భావ సారూప్యత కలిగినటువంటి కొన్ని పార్టీలతోటి రాజకీయ విభేదం వేరు, భావ సారూప్యత ఉన్నటువంటి పార్టీలతోటి కలయిక వేరు. అది కేంద్ర పార్టీ గనక, కేంద్ర నాయకత్వం గనక ఆ దిశగా ఆలోచన చేస్తే పొత్తుల విషయం అంతా కూడా పూర్తిగా వారు నిర్ణయించేటటువంటి అంశం. మా వరకు మేము ఈ ప్రాంతం సంబంధించినటువంటి వరకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా, నాయకులుగా ఇక్కడ ఏం చేయాలో వారు ఇచ్చినటువంటి ఆదేశానుసారం పనిచేయటమే తప్పితే మేము మా ఆలోచనని కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర పార్టీకి తెలియజేయడం తప్పితే మేముగా నిర్ణయించుకునేది ఏమీ లేదు. పొత్తులు రాజకీయాల్లో ఏదైనా సాధ్యం. పొత్తు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మాకేమీ ఎవరితోటి శత్రుత్వం ఉండదు. వాళ్ళతోటి మాకు కేవలం వైరం మాత్రమే, రాజకీయ విభేదం, రాజకీయ వైరం తప్పితే ఏ పార్టీతోటైనా మాకు శత్రుత్వంతో ఏం పని. ఈ దేశ అభివృద్ధి కోసం కలిసి వస్తే ఏ పార్టీనైనా కలుపుకుంటామని నరేంద్ర మోదీ గారు చెప్పారు. నిన్నగాక మొన్న జరిగినటువంటి నేషనల్ కాన్క్లేవ్లో, మీడియా కాన్క్లేవ్లో స్వయంగా అమిత్ షా గారు చెప్పినటువంటి మాట, ఎన్డీఏని విస్తరించుకోబోతా ఉన్నాం. ఇప్పటికే అత్యంత పెద్ద పార్టీగా ఇవాళ ఎన్డీఏ ఉంది, పెద్ద కూటమిగా. అటువంటి దానిలో కొన్ని కొత్త పార్టీలు కూడా చేరపోతా ఉన్నాయి అని చెప్తా ఉన్నారు. బహుశా వారు కనుక ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం సరైన దిశగా వెళ్తుంది, మన ఆలోచనలకు తగ్గట్టుగా ప్రవర్తిస్తుంది అని వారి నమ్మకం కలిగితే ఈ దేశం కోసం ఏదైనా అవసరమైతే కలుపుకునేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాసేపు భారతీయ జనతా పార్టీని పక్కన పెడతాం.
మీరు ఒక ప్రజానాయకుడిగా మాట్లాడండి, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఒక నాయకుడిగా మాట్లాడుకున్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ కొంచెం బెటరా, టీడీపీ పార్టీ బెటరా వీళ్ళిద్దరిలో చూసుకుంటే? దొందేనండి. కాదా? ఎందుకు? ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు ఇచ్చినాయి, ఎంతో నిధులు ఇచ్చినాయి. ఎన్ని నిధులు ఇచ్చినా కూడా వాళ్ళిద్దరూ ప్రవర్తించిన ఏ రకంగా చేశారు? 2014 నుంచి అమరావతి రాజధాని నిర్మాణం కోసం 2500 కోట్ల రూపాయలు ఇచ్చినాయి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ అన్ని కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్గా మార్చినాయి. ఎయిమ్స్ హాస్పిటల్ కన్స్ట్రక్షన్కి ఆ రోజునే శంకుస్థాపన పడింది. గత 10 సంవత్సరాల్లో ఈ ప్రాంతం మిగతా రాష్ట్రాలతో పోలికగా మన రాష్ట్రం యొక్క అభివృద్ధి ఏ రకంగా ఉంది? ఈ రాష్ట్ర ప్రజల కోసం ఎవరైతే ఆలోచన చేస్తారో వారి పట్ల మనం సానుకూలంగా ఉండాలి తప్పితే ఈ రెండు ఏం తేడా ఉన్నటువంటి పెద్ద గొప్ప తేడా ఉన్నటువంటి పార్టీ కాదు. కాకపోతే అరాచకంలో ఒక క్లాస్ ఆఫ్ అరాచకం. తెలుగుదేశం పార్టీ కొంతమేరకు ఒక రకమైనటువంటి ఆలోచనలో ఉంటే, ఇప్పుడున్నటువంటి అసమర్థపు, అరాచకపు, అవినీతి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఈయన మరీ దారుణాతి దారుణం. మీరు ఇద్దరిలో పోలికంటే నేను చెప్పలేను, కానీ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి మాత్రం ప్రజల ధన మాన ప్రాణాలను కూడా తీసుకున్నటువంటి ప్రభుత్వం, దళిత వ్యతిరేక ప్రభుత్వం, హిందూ వ్యతిరేక ప్రభుత్వం, అభివృద్ధికి వ్యతిరేక ప్రభుత్వం, అక్రమార్కుల ప్రభుత్వం, అవినీతి ప్రభుత్వం, అరాచక ప్రభుత్వం.